హలో బిగులు మీతో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, ఐసెట్ ఎగ్జామ్ గురించి అనమాట. ఇంకా ఇప్పటికైతే ఎవరైతే ఐసెట్ ఎగ్జామ్ అప్లై చేసుకోలేదో వచ్చేయండి, మీకోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. ఏంటి అంటే ఐసెట్ ఎగ్జామ్ 2026 ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మే 1 వరకు అయితే ఇంకా ఛాన్స్ అయితే ఉన్నది. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో ఖచ్చితంగా చేసుకోండి. ఎంబీఏ ఎంసీఏ చదవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా మే 1 వరకు అయితే మీకైతే ఆ ఛాన్స్ ఉంది. కాకపోతే లేట్ ఫీ ఎంత అంటే 5000 అయితే కట్టాలి. మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్, మీరు చదవాలి అనుకుంటే 5000 అయితే కట్టేసి ఎగ్జామ్ అయితే రాసేయండి. ఐసెట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ March 31 రిలీజ్ చేశారు అప్లికేషన్కి. సో ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకొని ఉంటారు. ఇంకా ఎవరైనా చేయకపోతే, ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఇప్పుడైతే ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుంది. 5000 అయితే కట్టాలి. కాకపోతే ఒకసారి ఆలోచించండి. ఇంకా ఖచ్చితంగా మీరు రాయాలి, చదవాలి అనుకుంటే మే 1 వరకు అయితే ఐసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి టైం ఉన్నది. సో ఇంకా లేట్ ఫీ మే 2 మే 3 అయితే 10,000 అయితే కట్టాలి. సో మనకి ఎగ్జామ్ పార్ట్ 10 అనేది అయితే 2 days పెట్టడం జరుగుతుంది. ఒకటి మే 13 అండ్ మే 14 ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. 10 AM అండ్ 12:30 PM వరకు ఫస్ట్ సెషన్ అండ్ 2:30 PM నుంచి అండ్ 5 PM వరకు అయితే సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అన్నమాట. ఇంకా 14th మే రోజు అయితే ఓన్లీ మార్నింగ్ సెషన్ మాత్రమే. ఎవరైనా అప్లై చేసి ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రాసేయండి. డూ సబ్స్క్రైబ్ గైస్.